పల్లెపోరుకు సై అంటోంది ప్రజాశాంతి పార్టీ. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు దీటుగా అభ్యర్థులను నిలుపుతామంటున్నారు కేఏపాల్. తమ పార్టీని గెలిపిస్తే 100 రోజుల్లో ఉచిత విద్య, ఉచిత వైద్యంతో పాటు అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు కేఏపాల్. 2 తెలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది ప్రజాశాంతి పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని బరిలో నిలపాలని నిర్ణయించారు ఆ పార్టీ అధినేత కేఏపాల్. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ధీటుగా పోరాడతామంటున్నారు. శాంతి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేఏపాల్. ఇందులో భాగంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో స్వతంత్రులు పోటీ చేసే బదులు ప్రజాశాంతి తరపున బరిలోకి దిగితే ప్రచార సామాగ్రిని అందిస్తామని వారికి ఆఫర్ చేశారు పాల్. సంపూర్ణ అభివృద్ధి 1 ఇయర్లో. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లు వస్తాయే, ఈ గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని దేశం అంతా మన వైపే చూస్తుంది. ఆదిలాబాద్ వైపే కష్టపడండి, మోటార్ సైకిల్ వేసుకోండి, ఫ్యూల్ వేసుకొని తిరగండి, ఇంటింటికి వెళ్ళండి, సర్పంచులు కలవండి, సర్పంచులు అందరూ గెలండి. అంతే, గెలిచినంత వరకే మీది. అది పెద్ద లెక్కేటి. మీ ఊర్లో మీరు ఎక్కడికి తీసుకెళ్ళవచ్చులే, మీ ఊర్లో మీ ఓట్లు మీకేసుకోండి. ఈ ఒక్కసారి ఆ దొంగలకి వేయకండి. ఇండిపెండెంట్గా పోటీ చేసే కంటే నా ఓట్లన్నీ ప్రజాశాంతి పార్టీ ఓట్లన్నీ మీకు వేయిస్తా. శాంతి పార్టీని గెలిపిస్తే గ్రామస్థాయి మౌలిక సదుపాయాలతో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశం కల్పిస్తామని తెలిపారు కేఏపాల్. ఉచిత విద్య, వైద్యంతో పాటు 100 రోజుల్లో పల్లెసీమల రూపురేఖలు మార్చేస్తానంటున్నారు. 100 రోజుల్లో ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, ఉచిత వైద్యం. 1 ఇయర్ లోపుని గ్రామంలో రోడ్లు లేకపోతే రోడ్లు, అనేక మంది ఇల్లు లేని వారికి ఇల్లులు, అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. తెలంగాణలో గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టపరుచుకోవాలని బలోపేతం చేసే దిశగా ముందుగా ఈ జనవరి నెలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3 చోట్ల భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నారు పాల్. ప్రజాశాంతి పార్టీలో చేరికలు, సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టారు.